హలో అండి, అందరికీ నమస్కారము. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. సో పార్సల్స్ అన్నీ కూడా హండ్రెడ్స్ ఆఫ్ పార్సల్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేశాను. బట్ 4 days నుంచి ఇండియన్ స్పీడ్ పోస్ట్లో మనకేంటంటే అక్కడ ఆఫీస్లో సిస్టమ్ అనేది వర్క్ అవ్వట్లేదు కొన్ని ఇష్యూస్ వల్ల. ఎవరికైనా ఫాస్ట్గా డెలివరీస్ కావాలి అనుకుంటే మాత్రం డిటీడీసీకి ఎక్స్ట్రా మనీ పే చేసి సో మీరు ఆర్డర్ అనేది డిస్పాచ్ చేసుకోండి మ్యామ్. సో 4 days వెయిట్ చేస్తాము, ఇంకా ఏం కాదు మాకు నో ప్రాబ్లం అన్న వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. అండ్ అలాగే మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేట్ అవుతాయి డిస్పాచింగ్ అని లైవ్లో చెప్తున్నాను, రెగ్యులర్ వీడియోస్ కూడా చెప్తున్నాను. అయినా అదే క్వశ్చన్ అండి మీ దగ్గర నుంచి, డిస్పాచింగ్ అయిందా. సో అయిన తర్వాత నేనే వెంటనే ట్రాకింగ్ నెంబర్ ఇస్తాను మ్యామ్. బోలెడు ఉన్నాయి. సో 100 కంటే ఎక్కువే ఉన్నాయి పార్సల్స్ ఇప్పుడు నాకు వెళ్ళాల్సింది. బట్ ఏంటంటే సో మనకి 2 రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏంటంటే అక్కడ మనకి సిస్టమ్ వర్క్ అవ్వట్లేదు, ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకేంటంటే మా మదర్ హెల్త్ కొంచెం బాలేదు, లేట్ అవుతుందని చెప్పాను కదా. సో ప్లీజ్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మాకు 4 days లేట్ అయినా పర్లేదు అనుకుంటే సో ఇండియన్ స్పీడ్ పోస్ట్లో వేసే వరకు వెయిట్ చేయండి. మాకు వెంటనే కావాలి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా మనీ పే చేసి డిటీడీసీ చేసుకోండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.